నీట్ పరీక్షల పేపర్ లీక్ దేశ రాజకీయాలను కుదిపేస్తుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఆయనకు పూర్తి మద్దతుగా నిలిచారు. రాజీనామా కాదు, వ్యవస్థలో మార్పులే మరి పరిష్కారం అని కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తా ఉంది. అదే సమయంలో ఎన్టీఏలో భారీ ప్రక్షాళనకు దేశం కేంద్రం అయితే శ్రీకారం చుట్టడం జరిగింది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా యువతతో మరింత దగ్గర అవ్వాలని కూడా మంత్రులకు మోదీ కీలక సూచనలు చేశారు. నీట్ పరీక్ష పత్రాల ఏదైతే లీక్ ఉందో దేశవ్యాప్తంగా కూడా తీవ్ర ఆందోళనకు దారితీసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ అంశంపైన కూడా విస్తృతంగా చర్చించినట్లు సమాచారం తెలుస్తోంది. ఓవైపు ప్రతిపక్షాలు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం రాజీనామా కంటే వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను పూర్తిగా తొలగించడంపైనే దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏలో భారీగా మార్పుల ప్రారంభమైనట్లుగా తెలుస్తా ఉన్నాయి. ఉన్నతాధికారుల బదిలీలతో పాటు సంస్థలో పనిచేస్తున్నటువంటి పలువురు సిబ్బందిపైన కూడా చర్యలు చేపట్టినట్లుగా సమాచారం. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ సమావేశంలో మరో ఆసక్తికర అంశాన్ని ప్రధాని మోదీ అయితే ప్రస్తావించినట్టు తెలుస్తా ఉంది. దేశ యువత ఎక్కువగా అయితే వినియోగిస్తున్నటువంటి ఇన్స్టాగ్రామ్ వేదిక పైన కేంద్ర మంత్రులు మరింత చురుకుగా ఉండాలని కూడా సూచించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు యువతకు అర్థమయ్యేలాగా రీల్స్, షార్ట్స్ వీడియోల రూపంలో వివరించాలని కూడా సూచించినట్టు తెలుస్తా ఉంది. మరి యువతతో నేరుగా కమ్యూనికేషన్ కొనసాగిస్తేనే నిజమైనటువంటి ఫీడ్బ్యాక్ వస్తుందని కూడా మోదీ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా నీట్ లీక్ వ్యవహారం పైన ఆయన స్పందించడం జరిగింది. పరీక్షల లీకేజీ అత్యంత తీవ్రమైనటువంటి అంశమని, లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాల విశ్వాసాన్ని ఇది దెబ్బతీసిందని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఈ కేసులో బాధ్యులపైన ఇప్పటికే చర్యలు ప్రారంభించామని, విద్యార్థుల విద్యా సంవత్సరం దెబ్బతినకుండా పరీక్షల నిర్వహణకు కూడా ప్రాధాన్యం ఇచ్చామని వెల్లడించారు. అలాగే ఇలాంటి కేసుల విచారణ వేగవంతం చేసేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దీనికి సంబంధించినటువంటి చట్టాన్ని కూడా పార్లమెంటులో తీసుకురానున్నట్లు తెలిపారు. అయితే మరోవైపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థలలో సమూల సంస్కరణలు కూడా చేపట్టాలని విద్యార్థి సంఘాలు, పలు సంస్థలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కొంతమంది సామాజిక కార్యకర్తలు దీక్ష విరమించినప్పటికీ సమస్యకు పూర్తి పరిష్కారం లభించే వరకు కూడా తమ ఉద్యమం కొనసాగుతుందనైతే స్పష్టం చేస్తున్నారు. ఒకవైపు ఎన్టీఏలో ప్రక్షాళన, మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే ప్రధాని మోదీ బహిరంగ మద్దతు. ఇదే సమయంలో సోషల్ మీడియా ద్వారా కూడా యువతకు చేరువయ్యేటువంటి కొత్త వ్యూహం, నీట్ విధానానికి కేంద్రం తీసుకుంటున్నటువంటి చర్యలు మరి ప్రజల విశ్వాసాన్ని ఎంతవరకు తిరిగి తీసుకురాగలమన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. कल देर रात आपसे मिलने का मौका मिल गया। मेरे जो वीडियो पोस्ट किया था उसको जिस प्रकार से आपने रिस्पॉन्ड किया, सकारात्मक सुझाव दिए, थैंक्स टू एवरीबॉडी।
ये आपका प्यार बना रहेगा, हमारा नाता और अधिक सक्रियता से जुड़ता रहेगा। थैंक यू दोस्तों।